హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీఐ అడ్మిషన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే మరి 10th క్లాస్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐటీఐ అప్లై చేసుకోవచ్చు. సో ఐటీఐ ద్వారా చాలా త్వరగా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఏదో ఒకటి జాబ్స్ అన్నీ కూడా చాలా వరకు ఐటీఐ మీదే ఉన్నాయి ఈ మధ్యకాలంలో అయితే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఏజ్ లిమిట్ లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి వస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఐటీఐ ఐఎంఎస్. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఐటీఐ ప్రొఫైల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏంటి అంటే ఐటీఐ ప్రొఫైల్లో ఏం లేదండి. ఇక్కడ మనకు ఐటీఐలో ఏమేమి కోర్సులు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయి అనేది ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇక్కడ సపోజ్ ఇక్కడ అల్లూరు సీతారామరాజు అనుకోండి, ఇది పెట్టాను అనుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. సో నేను గవర్నమెంట్ పెడుతున్నాను, సబ్మిట్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి గౌట్ ఐటీఐ కాలేజ్ అరకు, మెకానిక్ మోటార్ వెహికల్ కోర్సు, కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డరు, డ్రాట్స్మెన్ సివిలు, కార్పెట్ వేవింగ్, ఫిట్టర్ 20, ఎలక్ట్రీషియన్ 40, మెకానికల్ డీజిల్ 48. ఇట్లా ఇక్కడ మీకు డిసిప్లిన్ ఉంటుంది, అంటే కోర్సు, ఆ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయో చూపిస్తుందండి. ఇది గౌట్కు సంబంధించిన, ప్రైవేట్ పెట్టలేదు, ఓన్లీ గౌటే పెట్టాను. ఆలని పెడితే గౌట్ ప్రైవేట్ రెండు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి అప్పర్ సీలేరు, ఇక్కడ వెల్డరు, డ్రాట్స్మెన్ ఇటు ఉన్నాయి. ఇంకోటి నరవాలో రిఫ్రిజిరేషను. సో మొత్తానికి ఇవన్నీ ఐటీఐ కోర్సులు అండి. దీంట్లో మీకు నచ్చింది మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఐటీఐ ప్రొఫైల్లో చూపించాను. ఇక్కడ మనం ఏంటంటే డిస్టిక్ వైజ్గా చూసుకోవచ్చు. నేను ఫస్ట్ పెట్టింది అల్లూరు సీతారామరాజు. సపోజ్ గుంటూరు పెట్టామనుకోండి, గవర్నమెంటే పెట్టామనుకోండి, గుంటూరు పెడితే ఇంకా వేరే ఓపెన్ అవుతాయి. గుంటూరులో చూడండి తెనాలి, గుంటూరు, ఇట్లా మీకు నచ్చిన ప్లేస్. సపోజ్ ఆల్ పెట్టామనుకోండి, సపోజు ఇక్కడ నంద్యాల ఉంది, ఇక్కడ రెండు పెట్టాను అనుకోండి ఆలు, అప్పుడేమైతే ప్రైవేట్ వస్తాయి, గౌట్ వస్తాయి, అన్నీ వస్తాయి. చూడండి ఇది ఐటీఐ, ప్రైవేటు, గౌటు. సో ఈ కోర్సు మీకు నచ్చిన అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, ఇది రిజిస్ట్రేషన్ మాత్రమే అండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఈ కొన్ని ఐటీఐలో కొన్ని కోర్సులు 8th క్లాస్ కూడా కంప్లీట్ చేయవచ్చు. ఎక్కువ మట్టుకు 10th ఉంటాయి, కొన్ని మాత్రం 8th కూడా ఉంటాయి. ఇక్కడ ఎస్ఎస్సి 8th బోర్డు, మీకు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఓపెనా లేకపోతే రెగ్యులరా, ఇక్కడ ఏది ఉంటుంది మీరు పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ వాళ్ళకి హాల్ టికెట్ ఉంటుంది, 8th క్లాస్ జాబ్ హాల్ టికెట్ ఉండదు. నాకు తెలిసి ఈ రోజుల్లో అందరూ 10th కంప్లీట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసి, రిజల్ట్ టైపు అంటే జీపీఏనా మార్క్స్ అనేది పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే క్యాప్చా ఉందో ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అంటే నెక్స్ట్ మనకు స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ, ఇది రిజిస్ట్రేషన్ మాత్రమే అండి. ఇది కంప్లీట్ అయినాక ఖచ్చితంగా అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి అది కూడా. చూడండి ఇక్కడ అప్లికేషన్ స్టూడెంట్ అప్లై ఫర్ ఐటీఐ. ఓకేనా, ఇక్కడ అయితే చూసినట్లయితే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఐడి, ఆల్రెడీ మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే మీరు ఇది రిమైనింగ్ మొత్తం మనం అప్లై చేసుకోవచ్చు. ఏ కోర్సు, ఎక్కడ, ఏ ప్రిపరేన్స్ ఏంటి అనేది మొత్తం పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒకవేళ ఏదైనా 18 చేయాలనుకోండి రిజిస్ట్రేషన్లో, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. 8 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనం దాన్ని 8 చేసుకుని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఐడి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీరు చేసుకోవచ్చు. ఓకేనా, ఇది పేజ్ 1 అండి. సో నెక్స్ట్ లాస్ట్కి ఏముంది, ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి. అంటే ఒకరు మనం రిజిస్ట్రేషన్ ఐడి మరి ఇది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ ఐడి ఇట్లా మర్చిపోయినట్లయితే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి ఉందండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి అదొక రిజిస్ట్రేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ రిజిస్ట్రేషన్ అడిగారు కదండి, మనం మర్చిపోయి ఉంటే అటువంటి టైంలో ఇక్కడ ఫర్గాట్ దాంట్లో మనము వెళ్ళి రిజిస్ట్రేషన్ కనుక్కోవచ్చు అండి. ఈ విధంగా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.
మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.